శరణార్థులలో భారతదేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు తెలుగు భాష ఎంతవరకు పరిమితి చెందిందో భారతదేశంలో ఉన్న ప్రతి తెలుగు భారతీయునికి అందరికీ. ఎందుకంటే ఆధార్ కార్డు ఉంటే ఉచితంగా లోను 80,000 రూపాయలు, రెండవది లక్షల రూపాయల వరకు కూడా పొందవచ్చు. అది ఏ విధంగా, ఎవరెవరు అర్హులు, ఏం కథ అనేది మన వీడియో. అయితే ఇటువంటి కట్టలు మన దగ్గర ఉండే, ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలన్నీ వీటికి నోసుకోలేము. లక్ష్మీదేవి మన దగ్గర ఉండదు. కాకపోతే కూడా ఇటువంటి లక్ష్మిని మనం సంపాదించాలంటే ఇళ్ళకెళ్ళి ఒక కట్టు ఉంటే చాలు. దాదాపు ఇది ఇటువంటి కట్టలు మనకు తెలిసి 50,000 రూపాయల కట్టలు ఉంటాయి. మరి 80,000 లోపు 80,000 లోను అంటే మనకి ఇలా కట్టాల్సినట్టే కదా. ఈ ఒక్క కట్టతోటి ఇవన్నీ తయారు చేయచ్చు, ఇన్ని కట్టలు తయారు చేయచ్చు. అది దిమాకు ఉండాలి. మరి ఈ లోను ఏ విధంగా పొందవచ్చు, ఎట్లా, ఏం కథ, ఏం లెక్క అనేది వీడియోను చూస్తూ ఉండాలి. వీడియోకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియోని తొందరగానే ముగిస్తాము. కాకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోర్రి, కొంచెం దయచేసి 10 మందికి షేర్ చేయరి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పుర్రి. తెలంగాణ సాయన దాంట్లో దుమ్దాం వీడియోలు వస్తాయి. ఇటువంటి ఇక దీనికి ఏమేమి కావాలి, ఎట్టెట్టే కావాలి, పుట్టుపూర్వం అంతా చెప్తా. మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ఒక అని డబల్ ఉన్నాయి. అయితే ఆధార్ కార్డు ఉంటే మీకు ఆధార్ కార్డు ఉందా, అయితే 80,000 లోను. బ్యాంకులు ఏ బ్యాంకులు అంటే గవర్నమెంట్కు, సెంట్రల్ గవర్నమెంట్కు చెందినటువంటి బ్యాంకులోనే మనకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఎట్లా, కేంద్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు ప్రజా సంక్షేమానికి అనేక పథకాలు తీసుకొస్తుంది. వీటిలోనే ప్రధానమంత్రి స్వనిధి యోజన పథకాన్ని ప్రత్యేకమైనది. ఈ పథకం ద్వారా వ్యాపారులకు మరియు చిన్న వ్యాపారులు నిర్వహించే వారికి తక్కువ వడ్డీ రేటుతో రుణాలను అందజేస్తారు. ముఖ్యంగా ఆధార్ కార్డు ఉంటేనే చాలు. ఈ పథకం ద్వారా 80,000 వరకు రుణం అనేది పొందే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే పేదోళ్ళు అంటే అయ్యా కిరాయికి ఉన్నారు అనుకో, భూమి లేదు, కిరాయికి ఉన్నారు, ఏదో కూలీనాలో చేసుకుంటారు. అలా పైసలు కావాలి సడన్గా, దవాఖానలకి అనుకుందాం, వ్యాపారం పెట్టుకుందానికి అనుకుందాం, బతుకుదేరికి అనుకుందాం, 80,000 రూపాయలు పొందాలి అంటే ఎట్లా, ఆధార్ కార్డుతోటే లోన్ తీయడం జరుగుతుంది ప్రధానమంత్రి స్వనిధి యోజన ద్వారా. అందుకనే దీని గురించి మనము చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. 1 కోటి రూపాయలు ఉన్నోనికి పెద్ద ముచ్చట కాదు, కానీ 10 రూపాయలు లేనోనికి 80,000 రూపాయలు అంటే పెద్ద ముచ్చటే. మరి ప్రధానమంత్రి స్వనిధి యోజన పథకంలో ముఖ్య అంశాలు ఏంటి? ప్రధానమంత్రి స్వనిధి యోజన మొదట్లో కేవలం వీధి వ్యాపారుల కోసమే ప్రారంభించబడింది. కానీ ప్రస్తుతం ఈ పథకం కింద విస్తృతంగా అనేక రకాల వ్యాపారాలు చేసే వ్యక్తులు కూడా రుణం పొందవచ్చు. ఎందుకంటే మారింది కొంచెం. ఇప్పుడు వీధి వ్యాపారులే అంటే కడమలు కూడా ఊకోరు కదా. అందుకనే కొంతమంది చిన్న హోటల్ పెట్టుకుంటోళ్ళు, పూలు అవి ఇవి జ్యూస్ బండ్లు, అట్లనే చూసుకుంటే మిర్చి బండి, ఇవన్నీ పెట్టుకునేటోళ్ళకు కూడా ఈ అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇది ఆర్థిక సాయం అందించడము మరియు వీధి వ్యాపారులను స్వయంగా సమృద్ధి మార్చడం, అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు మార్చడానికి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నట్టు. కాబట్టి ఈ పథకంలో అంశం ఏంది అనేది చూపిస్తాయి. ముఖ్య సమాచారం, అంశం, వివరాలు. పథకం పేరు ప్రధానమంత్రి స్వనిధి యోజన. రుణం మొత్తం 80,000. అర్హత వీధి వ్యాపారులు అండ్ చిన్న వ్యాపారులు. పత్రం అవసరాలు ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ అంటే మనం గుడిసెలలో వేసుకున్నా ఏది వేసుకున్నా కానీ మనకు ఆధార్ కార్డు మీద అడ్రస్ ఉంటుంది. ప్లస్ అడ్రస్ మనకు ఏదైతే ఓటర్ ఐడి కావచ్చు, ఇంకేదన్నా మామూలుగా మనకు రేషన్ కార్డు కావచ్చు, అటువంటి అడ్రస్ ప్రూఫ్లు చూపెట్టాలి. బ్యాంకు పాస్బుక్ మాత్రం కంపల్సరీ ఉండాలి. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి బ్యాంకులోనే బుక్ ఉండాలి. అయితే రాయితీ వడ్డీ అంటే మనం తీసుకునే ఈ ఏదైతే మన లోన్ ఉంటుందో దాని మీద వడ్డీ ఎంత అంటే 100కు 7 పైసలు, 100 రూపాయలకు 7 పైసల వడ్డీ మాత్రమే. మొత్తం మనకు లోను కంప్లీట్ అయిన కొద్దీ 1,200 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా అనేది కూడా మీకు వివరించడం జరుగుతుంది. ఇప్పుడు లోన్ తీసుకున్నాము, రుణం తీసుకోవడం ఎలా? ఈ పథకం కింద రుణం పొందడం చాలా సులభము. ఎటువంటి అవసరం లేకుండా కేవలం ఆధార్ కార్డు మాత్రమే ఉంటే సరిపోతుంది. 3 విధాలుగా రుణాన్ని పొందవచ్చు. 80,000 వరకు రుణం పొందవచ్చు. ఈ 3 దిశలు దాటిన తర్వాత ఫైనల్గా మనకు 80,000 రుణం అనేది ఇస్తారు. ఏ విధంగా అనేది అన్నది ఇస్తారు చెప్పే. మొదటి దశ 10,000 రుణం ఇస్తారు. 10,000 రుణం అందిస్తారు అన్నట్టు. ఓకే. ఈ 10,000 తీసుకున్న తర్వాత బ్యాంకు నమ్మకంగా మనం ఉండి తిరిగి ఆ రుణాన్ని చెల్లించినట్లయితే మళ్ళీ రెండవ దశ
మొదటి రుణం తీరిన తర్వాత చెల్లించిన తర్వాత 20,000 రూపాయలు ఇస్తారు. మొదటి రుణం చెల్లించిన తర్వాత మొదటి రుణం 10,000 ఫస్ట్ ఇస్తారు కదా, 10,000 ఫస్ట్ తీసుకుంటాం. ఆ తీసుకున్న 10,000 నమ్మకంగా బ్యాంకుకు మళ్ళీ వాళ్ళు పెట్టినటువంటి డేట్లో కట్టినట్టయితే నమ్మకంగా రెండవసారి 20,000 ఇస్తారు. 20,000 ఆ రెండవసారి 20,000 కూడా వాళ్ళు చెప్పిన టైంలో బ్యాంకు నమ్మకంగా మనం చెల్లించినట్టయితే మూడవ దశ 50,000 ఇస్తారు. 50,000 రుణం ఇస్తారంటే ఈ మూడో దశ కూడా నమ్మకంగా 50,000 వాళ్ళు చెప్పినటువంటి డేట్లో నమ్మకంగా బ్యాంకు కట్టినట్టయితే 80,000 ఇచ్చేస్తారు. అది 4వ దశ, లాస్ట్ 4వ దశ. నమ్మకం అన్నట్టు వాళ్ళకి కడుతుండు, మంచిగా ఇస్తుండ, మనం ఇస్తే నమ్మకంగా డబ్బులు కడుతుండని అట్లా ఇస్తారు అన్నట్టు. బ్యాంకులు కూడా నమ్మకం ఉంటే లోన్లు ఇస్తారు అన్నట్టు. అట్లా తిరిగి చెల్లించినప్పుడు మనకు దశల వారీగా అట్లా ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం నమ్మకంగా కట్టినప్పుడు నమ్మకంగా బ్యాంకులో వాళ్ళు తిరిగి లోన్ చెల్లించినట్లయితే మంచిగా చెల్లించినని 12,000 రూపాయలు 1200 రూపాయలు క్యాష్ బ్యాక్ మనకు ఇవ్వడం జరుగుతుంది. ఆ 1200 అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాం మీకు. అంటే ఆ 1200 కూడా ఏ రకంగా ఇస్తారు, ఏం కథ, ఇది అబద్ధము అని అనుకుంటే కూడా చాలా మంది ఉంటారు. ఎందుకంటే పథకం యొక్క ప్రయోజనాలు, ఈ పథకం రుణం తీసుకునే వ్యక్తులు సబ్సిడీ అందజేస్తారు. అంటే మనకు తక్కువ రేటుతోటి రుణాన్ని తక్కువ రేటు వడ్డీకి తిరిగి చెల్లించవచ్చు. తిరిగి చెల్లించిన తర్వాత మన లావాదేవీలు జరుగుతాయి. అంటే నెలకు మనం పైసలు ఇస్తాము అయిపోతుంది. ఆ తర్వాత లావాదేవీలను ప్రోత్సహించడానికి, అంటే మళ్ళీ మనం లోన్ తీసుకోవడానికి మనకు 1,200 వరకు క్యాష్ బ్యాక్ అనేది అందిస్తారు. అదన్నట్టు. ఇక అర్హులు ఎవరు, వాస్తవానికి ఈ పథకానికి అర్హులు ఎవరు అంటే ఈ పథకానికి వీధి వ్యాపారులు మరియు చిన్న వ్యాపారులు నిర్వహించే వ్యక్తులు అర్హులు. ముఖ్యంగా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఉన్నటువంటి చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. వ్యాపారం అవసరాలకు కావాల్సినటువంటి వర్కింగ్ క్యాపిటల్ కోసం మంచి అవకాశం. ఇప్పుడు డిగ్రీ చదువుకున్నా కూడా ఒకానొక టైంలో మన దగ్గర ఏమి పైసలు ఉండే 10,000 కూడా ఉండనటువంటి రోజులు కూడా ఉంటాయి. అటువంటి టైంలో మనకు ఇటువంటి పథకాలు అనేవి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు మామూలుగా పద్ధతిగా మంచిగా అర్థమయ్యేటట్టే వివరించినాం. కాబట్టి ఈ 80,000 రూపాయలు పొందడం ఎలా అంటే మీరు ఓన్లీ ప్రధానమంత్రి స్వనిధి యోజన పథకం గురించి తెలుసుకునే ప్రయత్నం ఒకటి చేయాలి. రెండోది ఇది పోస్ట్ ఆఫీస్లో అడగచ్చు, ప్లస్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అట్లనే ఇంకా చూసుకుంటే వేరే బ్యాంకులు కూడా ఉన్నాయి కొన్ని, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇట్లాంటివన్నీ ఇది గవర్నమెంట్కి సంబంధించిన బ్యాంకులు. దాంట్లో గనక మీరు చూసుకుంటే, అంటే దాంట్లో అడిగితే మీకు చెప్తారు. అప్పుడు మీకు ఈ లోన్ గురించి అర్థమవుతుంది, మేము చెప్పింది కూడా అర్థమవుతుంది. ఆ తర్వాత మేము చెప్పినట్టుగా మీకు రుణం అనేది అక్కడ మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. అంటే సగానికి సగం ఇక్కడ అర్థమైనప్పటికీ మీకు ఇలాంటి రుణం ఉంది అని తెలవడం ముందుగా ముఖ్యం. ఇట్లా లోన్ ఇస్తారట ఆధార్ కార్డు మీద అనేది తెలవడం చాలా గొప్ప విషయం. ఏమంటామన్నా? అంతే. ఈ రోజుల్లో ఏ పత్రము లేకుండా, ఎలాంటి కాగితం లేకుండా ఆధార్ కార్డు మీదనే లోన్ ఇస్తారు అనేటువంటివి చాలా గొప్ప ముచ్చట. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరుకుంటూ, ఇక తెలియజేయాలంటే వీడియో షేర్ చేయాలి. మీకు నచ్చింది ఏదో మన దుర్గామాత ఫోటో, ఆంజనేయుని ఫోటో మీరు షేర్ చేయకపోతే ఏదో అపశకునం వింటారట అంటే అన్ని మూఢనమ్మకాలు. ఇటువంటి షేర్ చేస్తే 10 మందికి తెలియని ముచ్చట తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి ఇది సహాయం అంటే. మరి ఇటువంటి వీడియోలను మీకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నిలబడితే ఇంకా రాబోయే రోజుల్లో చాలా మంచి గమ్మతి కథలు చెప్తాడు అన్న. ఇక మామూలుడు కాదు, సైలెన్స్గా ఉంటుండు. కొంచెం అయిన తర్వాత ఇక అంతే. ఇక అనే పెద్ద మనిషి చెప్పినట్టు మేము వినాల్సింది. కాబట్టి ఏదైనా మన ఛానల్కు సపోర్ట్గా ఉంటే ఇది ఇటువంటి మంచి ముచ్చట్లు లక్షల్లో రాబోతున్నాయి. ఇది పునాది మాత్రమే. తర్వాత దీని మీద ఆపై అన్నట్టు ఉంటుంది. ప్రతి ఒక్కరు వీడియో షేర్ చేయాలా. ప్రతి ఒక్క భారతీయునికి జై భారత్, జై ఇండియా.